టైం నుంచి వెయిట్ చేస్తున్నారు సార్ పెట్రోల్ కోసం? నేను నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? నిజం చెప్పండి అన్న. నేనైతే అక్కడ దొల్లుకొని వచ్చేసాను. 10 నిమిషాలు పడింది. 10 నిమిషాలు వచ్చారు. అయినా మనకు పెట్రోల్ దోకా అయితే ఏం లేదు. ఎంత పుకార్లు. జస్ట్ మీరైతే ఏం ఇది కావకండి, అంత పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. అసలు మీకు పెట్రోల్ బంద్ అవుతుంది రావట్లేదని ఎవరు చెప్పారు? ఇవన్నీ జస్ట్ ఓన్లీ పుకార్లు అనమాట. ఎవ్వరు ఏం దేనికి పానిక్ అవ్వాల. మనం గ్యాస్ బుక్ చేసుకున్నా 2 days వస్తుంది. ఏది ఎక్కడ ఏం టెన్షన్ లేదు, హ్యాపీగా ఉండొచ్చు. జస్ట్ ఇవన్నీ టైం వేస్ట్, టైం పనులు అంటే. ఓకే, April 15 నుంచి లాక్డౌన్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయని అంటారు కదా, దాని మీద మీరేమంటారు? కన్ఫర్మేషన్ అయితే మనకేం లేదు కదా. ఏది మన సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి అన్ని పుకార్లు చెప్తే ఏమైనా ఉందా? సో నా సజెషన్ అయితే అదే. మీకైనా క్లారిటీ ఉందా? మీరు ఫుల్ ట్యాంక్ వేయించుకున్నారా? ఎంత వేసుకున్నారు? ఆఫ్ 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 వేసుకున్నారా? ఆఫ్. మీరు నమ్మట్లేదు, బయట పుకార్లను నమ్మట్లేదు? లేదు, నేను హాఫ్ ట్యాంకే వేయించుకున్నాను. థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్. సో పెట్రోల్ షార్టేజ్ ఉందన్నట్టు జనాలు మొత్తం గుంపులు వచ్చేస్తున్నారు, క్యాన్లు తీసుకొని వస్తున్నారు. సో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు సార్? సార్, ఇబ్బందులు అనేది మనం ఒక్కరమే ఫేస్ చేస్తున్న ఇబ్బందులు అయితే కాదు, ఎంటైర్ వరల్డ్ ఫేస్ చేస్తున్న ఇబ్బందులు జస్ట్ బికాస్ ఆఫ్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ వల్ల. సో మాక్సిమం అట్లీస్ట్ 1 week to 10 days లోపు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అందరూ అనుకుంటున్నాం. బట్ ఇక్కడ చూసుకుంటే పెట్రోల్ షార్టేజ్ ఉందని అందరూ ఫుల్ ట్యాంకులు చేయించుకుంటున్నారు, దాని మీద ఏమంటారు? సార్, సిచ్యువేషన్ ఏంటంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ముందు జాగ్రత్త అన్నట్లే ఆలోచిస్తాం మనము. ఈవెన్ దో మనకి ఇది వరకు చూసుకున్నా కూడా మనకు 1 rupee పెట్రోల్ హైక్ అవుతుందన్నా కూడా ఆ 1 day బిఫోరే మనం ఫుల్ ట్యాంక్ చేయించుకున్న రోజులు. అలాంటిది పెట్రోల్ ఫ్యూల్ ఉంటుందో దొరకదో అన్న సిచ్యువేషన్ లో ఎవరైనా ఇలాగే ఉంటారు సార్. ఎవరి మైండ్ సెట్ అయినా ఇలాగే ఉంటుంది. బట్ మేనేజ్మెంట్, మా పెట్రోల్ బంక్ మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రం అరే ఎలాంటి షార్టేజ్ లేదురా అయ్యా, మా దగ్గర ఫుల్ ట్యాంక్ ఉంది, మీరు పానిక్ అవ్వద్దు అంటున్నారు కదా. సార్, మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు ఎలా ఉంటది అంటే సార్, మనకు ఫ్యూల్ ఉందా లేదా అన్న విషయం తర్వాత ఉంచితే బయట మనకు ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవాలండి. క్రైసిస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక 1.5 month లైక్ రష్యా ఉక్రెయిన్ వార్ లాగా ఇది అలాగే కంటిన్యూ అయింది అనుకోండి. ఇరాన్ వాళ్ళు ఎలా ఉన్నారంటే అక్కడ నుంచి వాళ్ళ సీ వాటర్ నుంచి వచ్చే దగ్గర మొత్తం బ్యాన్ చేసి పెట్టారు. వాళ్ళు రిలీజ్ చేయాలంటే ఎక్స్ట్రా మనీ కూడా అడుగుతున్నారు అనేసి లైక్ మీడియాలో కూడా మనం చూస్తున్నాం. ఆ మనీ కూడా ఇచ్చేసినా కూడా ఇప్పుడు దాదాపు ఇప్పటికే 300 to 400 ships అక్కడే హోల్డ్ చేశారు అనేసి న్యూస్ లో చూసాం. వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకుని ఇండియాకి షిప్ రావాలి అంటే, ఈవెన్ వాళ్ళు రిలీజ్ చేసిన అక్కడ నుంచి ఇండియాకి షిప్ రావాలంటే 15 to 20 days ఈజీగా పడుతుంది. ఒక షిప్ వచ్చిందన్నంత మాత్రాన ఇండియా ఉన్న పాపులేషన్ కి మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇండియా. సో ఒక షిప్ వాళ్ళు రిలీజ్ చేసిన ఒక షిప్ అక్కడ వచ్చిన క్రూడ్ ఆయిల్ మళ్ళీ వీళ్ళు ఫిల్టర్ చేసి మళ్ళీ పంపించి ఇక్కడ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అయ్యి, లైక్ ముంబై వస్తే ముంబై నుంచి ఫిల్టర్ కావాలి, వైజాగ్ వస్తే వైజాగ్ నుంచి ఫిల్టర్ చేసి మళ్ళీ ఇండియా మొత్తం పంపించాలి. టైం పడుతుందండి. మరి నెక్స్ట్ మంత్ 15 నుంచి లాక్డౌన్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటారు, దాని మీద లాక్డౌన్ అని మోడీ గారు చెప్పలేదండి. లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఫేస్ చేయాలని చెప్పారు. లాక్డౌన్ అని చెప్పట్లేదు. ఏముందంటే ఇంకొక 1 or 2 months వారు ఇలాగే కంటిన్యూ అయింది అనుకోండి, ఫ్యూయల్ మనకు దొరకదు. మెయిన్ ఫ్యూయల్ దొరకదు. ఫ్యూయల్ దొరకకపోతే ట్రాన్స్పోర్ట్ మొత్తం ఆగిపోతుంది. ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది అంటే మన తినే ఫుడ్ దగ్గర నుంచి వాటర్ దగ్గర నుంచి అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అంతే. జస్ట్ మనకు ప్రతిదీ నాట్ ఈవెన్ ఇండియా, ఏ కంట్రీ అయినా ట్రాన్స్పోర్ట్ ఉంటేనే అన్ని పీస్ఫుల్ గా జరుగుతాయి. లక్కీగా ఏంటంటే మనకి ఇండియాలో కొద్దిగా లక్కీ అండి. మనం ఇవాళ అంటే లాస్ట్ 1 month నుంచి యుద్ధం జరుగుతున్నా ఇవాళ మనకు కొద్దిగా షార్టేజ్ వచ్చింది ఫ్యూయల్. బట్ ప్రైస్ అయితే హైక్ అవ్వలేదు. అది కొద్దిగా లైక్ మనకు యూరోప్ కంట్రీస్ లో కానీ అమెరికన్ కంట్రీస్ లో కానీ మనం చూస్తూనే ఉన్నాం, మీడియాలో చూస్తూనే ఉన్నాం వాళ్ళు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అమెరికాలో ఉన్న చాలా మంది ఫేస్బుక్ లోను యూట్యూబ్ లోను వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళకు ఒక ఫ్యూయల్ ఎంత పెరిగింది, దాదాపు 25 to 30% ఇంక్రీజ్ అయింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి కంట్రీస్ అయితే ఫ్యూయల్ స్టేషన్స్ కంప్లీట్ గా క్లోజ్ అయిపోయాయి. మరి ఇప్పుడు ఇంట్లో ఉండి లైక్ పెట్రోల్ దొరకదేమో అని ఉరికి వస్తున్న జనాలకి ఏమని చెప్తారు? దీనికి మనం ఏం చెప్పలేమండి. ఎందుకంటే ఇది బేసిక్ నీడ్. మనకి మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్ ఎలాగో ప్రతి ఒక్కరికి ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి, 5 మంది ఉంటే 5 మందికి ట్రాన్స్పోర్ట్ అనేది బేసిక్ నీడ్. మనకి ఫుడ్ మార్నింగ్ టిఫిన్ లంచ్ ఎలాగో ఫ్యూయల్ అలాగా మనకి. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మ్యామ్ ఈ ఫ్యూయల్ షార్టేజ్ మీద? అంటే లైక్ నేను ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 40 minutes అయింది, అక్కడ మొత్తం జామ్ అయిపోయింది. సో ఐ థింక్ స్టాక్ అయితే ఉంది కానీ న్యూస్ లో స్ప్రెడ్ అవ్వడం వల్ల ఇంత ఇష్యూ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మరి ప్రైస్ సేమ్ ఉందా, ఏమైనా ఇంక్రీజ్ అయిందా మ్యామ్? యాక్చువల్గా నాకు ఐడియా లేదు, ఎందుకంటే ఎప్పుడు ట్యాంక్ ఫుల్ చేయించుకుంటాను. 2 weeks ఒకసారి నాకు సరిపోతుంది. బట్ ఈ రోజు కంప్లీట్ అయిందని వచ్చాను. బట్ ట్యాంక్ ఫుల్ చేసుకున్నారా? చేయించుకున్నాను. 450 వరకు అయ్యింది.
బట్ ఇక్కడ మేనేజ్మెంట్ చూసుకుంటే ఎలాంటి షార్టేజ్ లేదండి, ఇక్కడ ఫుల్ స్టాక్ ఉంది అంటున్నారు. బట్ జనాలు మాత్రం పానిక్ అవుతున్నారు. దాని మీద ఏమంటారు? ఏదైనా న్యూస్ లో స్ప్రెడ్ అవ్వడం వల్లనే వచ్చేది, మొత్తం సోషల్ మీడియా ద్వారానే కదా. స్టాక్ అయితే ఉంది, అది కూడా మన అందరికి అవైలబుల్ లో ఉంది. బట్ ఏంటంటే ఏదైతే న్యూస్ లో వస్తుందో స్టాక్ లేదు, వారి వల్ల కొంచెం క్లోజ్ అయిందన్న వల్ల పానిక్ అవుతున్నారు. మరి ఇప్పుడు నెక్స్ట్ మంత్ 15 నుంచి లాక్డౌన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉందంటున్నారు. దాని మీద అంటే రాదు, బట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. బట్ చూడాలి, హోప్ ఫర్ ద బెస్ట్. రాకుండా ఉంటేనే బెటర్. ఆల్రెడీ లాక్డౌన్ లో మనం ఎంత ఫేస్ చేసామన్నది అందరికీ తెలుసు. బట్ ఏదైనా సరే రెడీగా ఉండాలి. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మ్యామ్ ఇప్పుడే లాక్డౌన్? ఎలాంటి జాగ్రత్తలు అంటే ఇక అందరితో పాటు మనము వెళ్ళాలి. అంతే, అందరు ఏం చెప్తున్నారు అది ముందుగానే అన్ని తెచ్చుకొని పెట్టుకోవడం కానీ, పెట్రోల్ కూడా చూసుకొని యూజ్ చేసుకోవడం కానీ. యూజ్ అంటే మనకి ఇంపార్టెన్స్ ఉంటేనే బయటికి వెళ్ళడం, అలాంటివి చూసుకోవాలి. నుంచి వెయిట్ చేస్తున్నారు సార్? మాక్సిమం 1 అవర్ అవుతుంది. 1 అవర్ అవుతుంది. మరి పెట్రోల్ దొరకడం కష్టం అయిపోతుందా, లేక లైన్ లో నిలబడడం కష్టం అయిపోతుందా సార్? పెట్రోల్ ఉంది కానీ పబ్లిసిటీ ఎక్కువ కాబట్టి దాని వల్ల అందరూ ఒకేసారి రావడం వలన ఇది ప్రాబ్లం అవుతుంది, అంతకన్నా ఏం లేదు. పెట్రోల్ మనకి ఇంకా ఒక 10-15 రోజులు అయితే కంపల్సరీ దొరుకుతుంది. ఆ తర్వాత అంటే అది అక్కడ జరిగే యుద్ధం వల్ల దాని వల్ల కానీ షార్ట్ అయ్యి తప్ప ఇది ప్రభుత్వం వల్ల కాదు, ఇంకొకటి కాదు. కానీ ఈ అవేర్నెస్ లేక అరే అయిపోతుందేమో దొరకదేమో అన్న ఉద్దేశంతో పబ్లిక్ ఒకరి తర్వాత ఒక లైన్ లో నిలబడడం ఇట్లా చేయడం వల్లనే ఈ ప్రాబ్లం వస్తుంది, కానీ లేకపోతే వేరే ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇప్పుడు మీరు పెట్రోల్ అయిపోయిందని వచ్చారా, లేకపోతే ఇలా అయిపోతుందేమో అని సమాచారంతో వచ్చారా? లేదు, నా బండిలో ఆల్రెడీ పెట్రోల్ అయిపోయింది. జస్ట్ ఇంకొక 1-2 కిలోమీటర్స్ వస్తుంది కాబట్టి నేను వేయించుకోవాల్సింది వస్తుంది అంతే. మరి దీని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారు సార్? ప్రభుత్వం వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు, కానీ వాళ్ళ మీద మనం వేయాల్సిన అవసరం లేదు. అక్కడ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఈ ప్రాబ్లం వస్తుంది. ప్రభుత్వం ఎప్పుడు పబ్లిక్ కి మంచిగా చేయాలనే చూస్తుంది, కానీ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా. కాకపోతే ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే అక్కడ యుద్ధం జరగడం వల్ల మనకు రాకపోవడం వల్ల పెట్రోల్ ఈ ప్రాబ్లం వస్తుంది. దీంట్లో ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ అనే వాళ్ళు అక్కడ లేదేమో అన్న ఉద్దేశం, ఎవడన్నా ఒక్కరికైనా పెట్రోల్ అయిపోతుంది అంటే మొత్తం వచ్చి లైన్ లో నిలబడడం మన ఇండియాలో ఇది ఒక అయిపోతుంది. దాని వల్లనే ఈ ప్రాబ్లం వస్తుంది అంతే. మరి సిచ్యువేషన్ ఇలాగే ఈ వార్ కావచ్చు, షార్టేజ్ కావచ్చు, ఇది ఇలాగే కొనసాగితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది సార్? మనం తప్పదు, అలవాటు పడిపోవాల్సింది. ఇది ఎప్పటికైనా మన దేశంలో మనము ఈ పెట్రోల్ ని ఎలా సృష్టించుకోవాలో అది చూడాలి తప్ప వేరే దేశం మన ఆధారపడిన ప్రతి వస్తువు ఇలానే జరుగుతుంది. ఈ రోజు కాకపోతే ఇంకొకసారి అయినా ఈ ప్రాబ్లం అయితే వస్తూనే ఉంటుంది. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. అన్నిటికీ మనము దాన్ని ప్రిపేర్ అయిపోవాల్సిందే, తప్పదు. ఇది ఇంకా నెల జరగచ్చు, 2 నెలలు జరగచ్చు, 3 నెలలు జరగచ్చు, చెప్పలేము. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఏదో సైకిల్ లాస్ట్ గా సైకిల్ మనకి ఇదైతే ఉంది అంతే. మరి ప్రభుత్వం ఎలా పరిష్కరించాలి సార్? ప్రభుత్వం చేస్తుంది, వాళ్ళ శాయశక్తుల కృషి చేస్తున్నారు, కానీ వాళ్ళు చేయాలని వాళ్ళు చేతనంత వరకు వాళ్ళు చేస్తారు. ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ అయితే 100% బెటర్. ఇంతకన్నా ఎవరు చేయాలంటే చేయలేరు, వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. హాయ్ సార్. హలో అండి. సో పెట్రోల్ షార్టేజ్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సార్? పెట్రోల్ షార్టేజ్ కంటే కూడా జనాలు రద్దీ ఎక్కువైపోయేసరికి వెయిటింగ్ అనేది చేయాల్సి వస్తుంది. కాకపోతే దాంట్లో మనం బంక్ లో ఎక్కడైతే ఫ్రీ ఉంటుందో దాన్ని చూసుకొని తొందరగా వెళ్ళిపోతే మనకి ప్రాబ్లం. మీరు ఇప్పుడు ఎస్ఆర్ నగర్ దగ్గర ఉన్నారు సార్, ఇక్కడ ఎంతసేపు పట్టింది సార్? నాకు ఒక 15 మినిట్స్ పట్టిందండి. అంటే ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రం ఫుల్ స్టాక్ ఉంది మా దగ్గర, ఎవరు పానిక్ అవ్వద్దు అంటున్నారు. బట్ జనాలు మాత్రం వస్తూనే ఉన్నారు. అసలు ఉన్నా కూడా వేరే బాటిల్స్ అవి తీసుకొని వెళ్తున్నారు కదా, దాని మీద ఏమంటారు? యాక్చువల్లీ బాటిల్స్ కంటే కూడా బెటర్ బైక్ లో కొట్టించుకోవడమే ఉత్తమం అండి. అంటే ఇంకా బాటిల్స్ అంటే ఎక్కడ ఆగిపోయిన దానికి పాపం మనం కూడా ఏం చేయలేం, అన్ని అర్థం చేసుకోవాలి. కాకపోతే నేను అనుకోవడం ఏంటంటే అందరికీ ఫుల్ ట్యాంక్ కాకుండా ప్రెసెంట్ ఒక లిమిటెడ్ వాల్యూ పెట్టి ఒక 4 లీటర్స్ 5 లీటర్స్ అట్లా పెట్టుకుంటే 2 వీలర్ కి అందరికి అందుతుంది. లేకపోతే అందరూ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నారు అనుకోండి, వెనకాల వచ్చే వాళ్ళకి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. మరి ఇప్పుడు పెట్రోల్ దొరకడం కష్టమైతే ఎలాంటి ప్రభావాలు ఎదురవుతాయి సార్? ఏముంది, ఇంక అందరూ శ్రీమంతుడు లాగా సైకిల్ వేసుకొని తిరగడమే. మరి అది ఆ సిచ్యువేషన్ రాకుండా ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ప్రభుత్వం గురించి మనం ఏం మాట్లాడలేమండి, అది ఇంకా యుద్ధం ఉంది కాబట్టి ఇంకా దాని తగ్గట్టుగా వాళ్ళు ఏం డెసిషన్స్ తీసుకుంటారో మనం గవర్నమెంట్ ఏం తీసుకుంటారో దానికి స్టిక్ అవ్వడం. చాలా ప్రాబ్లం అవుతుంది. ఫేస్బుక్ లో అక్కడ ఇక్కడ మొత్తం సోషల్ మీడియాలో ఇదే ఉన్నది. తకరీబన్ పెట్రోల్ బంక్లే బంద్ ఉన్నాయి. చాలా పొద్దుటి నుంచి దగ్గర 3 అవర్స్ అయింది ఇక్కడ దాకా వచ్చేదాకా. మరి ఇక్కడ ఎంతసేపు పట్టింది సార్ పెట్రోల్ కోసం? ఇక్కడ ఏం కాలే, 10 మినిట్స్ అయింది, కానీ లైన్ నిలబడడానికి 3 అవర్స్ అయింది. మొత్తం అక్కడ నుంచి ఉన్నది లైన్. మరి ఇలా పెట్రోల్ షార్టేజ్ వల్ల ఇంపాక్ట్ ఉంటుంది సార్? చాలా ప్రాబ్లమ్స్, అంతా పెట్రోల్ పైన డిపెండ్స్ ఆన్ ట్రాన్స్పోర్టింగ్. ప్రతి దానికి కావాల్సిందే. చాలా ప్రాబ్లం అవుతుంది ఇట్లా అయితే. ఇంకా మరి పెట్రోల్ రేట్స్ ఏమైనా పెరిగాయా? ఏమన్నా ప్రెసెంట్ అయితే ఏం పెరగలే, నెక్స్ట్ టైం అయితే తెలియదు. మరి అక్కడ యుద్ధం జరుగుతుంది కదా అన్న, దాని వల్ల ఆల్రెడీ గ్యాస్ షార్టేజ్ ఉంది.
మళ్ళీ ఇప్పుడేమో పెట్రోల్ అంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మనం ఎలా ఎదుర్కోవాలన్నా దీన్ని? మన గవర్నమెంట్ కి తెలిసి ఉండాలి ఏం నడుస్తుంది ఏంటి దాని మీద. వాళ్ళే కరెక్ట్ అయిన డిసిజన్ చేసుకొని దీనికి మనకు పబ్లిక్ కి ఏం ప్రాబ్లం కానట్టు చేయాలి. చాలా మటుకు హైదరాబాద్ లో షార్టేజ్ లేదని వింటున్నాం. హైదరాబాద్ లో బంక్లు అనేది ఇదంతా పబ్లిక్ అంతా చూసి తన వంతు డిసిజన్ తీసుకుని వస్తున్నారు. అని ఈ పెట్రోల్ బంక్ ఓనర్ అన్నా షార్టేజ్ లేదన్నా ఏదైతే పెట్రోల్ బంక్స్ క్రెడిట్స్ తీసుకుంటాయో వాళ్ళ డబ్బులు లేక వీళ్ళు చేస్తున్న బంక్స్ క్లోజ్. క్యాష్ అండ్ క్యారీ వాళ్ళందరూ బంకులు పెట్రోల్ పెట్టుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు. బంక్ వచ్చింది ఆల్రెడీ. వీళ్ళందరూ ఏమంటున్నారు, మా దగ్గర డబ్బులు ఉన్నాయి కొనుక్కుంటున్నాం. ఎవరు డబ్బులు లేదో క్లోజ్ చేసుకుంటున్నారు. షార్టేజ్ లేదు. ఇలానే హైదరాబాద్ లో షార్టేజ్ లేదు పెట్రోల్ బంక్. గ్యాస్ షార్టేజ్ డ్యూ టు వార్ అందరు నడుస్తుంది. కానీ హైదరాబాద్ లో పెట్రోల్ షార్టేజ్ లేక అందరు ఏమంటారు అంటే ఉంది అని చెప్పి దీన్ని పర్టికులర్ లైన్ కడతాం. దీనివల్ల టైం వేస్టేజ్. పబ్లిక్ అంతా ఇబ్బంది ఉంది తప్ప ఇంకేం లేదు. చూడండి ఎంతమంది ఆల్మోస్ట్ అక్కడ వరకు లైన్ కట్టారు. ట్రాఫిక్ ఒక్క బంక్ కాదు, ప్రతి ఒక్క బంక్ లైన్ కడతారు. అడుగుతున్న ప్రతి బంక్ లో షార్టేజ్ లేదన్నా మా దగ్గర ఉంది. కానీ పబ్లిక్ రీల్స్ చూసుకొని దాన్ని చూసుకొని ఎఫెక్ట్ అయ్యి రావడం తప్ప ఎక్కడ పెట్రోల్ షార్టేజ్ లేదు. ఓన్లీ బంక్స్ ఎవరి దగ్గర డబ్బులు లేవో క్రెడిట్ లో తీసుకుంటారో వాళ్ళ దగ్గర డబ్బులు లేక క్లోజ్ చేసుకుంటారు. హాయ్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను నా పెట్రోల్ గురించి? గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎంత చెప్పినా స్టాక్ ఉందని అని చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు రూమర్స్ చెప్పుకోండి, అది లేదనుకోండి, నిజం చెప్పుకోండి, ప్రజలు మాత్రం లైన్లు గంటలు నుంచుంటున్నారు. మేము కూడా గంట నుంచి నుంచొని పెట్రోల్ వేయించుకున్నాము. ఎంత స్టాక్ ఉన్నప్పటికీ కూడా ఇంట్లో సిలిండర్ వస్తలేదు, కమర్షియల్ సిలిండర్ లేదు అని ప్రజలు చెప్తారు. చాలా ఓల్డ్ సిటీలో చాలా పెట్రోల్ పంప్ బంద్ ఉన్నాయి. రాత్రి నుంచి పెట్రోల్ గురించి మేము దేవులాడుతుంటే ఇప్పుడు ఇక్కడ ఎస్ఆర్ నగర్ లో దొరుకుతుంది. గంట నుంచి లైన్ లో నిలబడి పెట్రోల్ వేయించుకున్నాం. ఇది ఎప్పటి వరకు ఉంటాయి తెలియదు. ఆ వార్ గురించి మనకు ఒరిగేది ఏం లేదు. తక్షణమే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకొని ప్రజలకు మంచిగా పెట్రోల్ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మొత్తం పెట్రోల్ మీద ఆధారపడి ఉంది. ట్రాన్స్పోర్టేషన్ ఉంటేనే అంతా ఉంటది. ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోతే మొత్తం ఆగిపోతుంది. లాక్డౌన్ లాగా సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికైనా గవర్నమెంట్ తక్షణమే చర్యలు తీసుకోవాలి. పెట్రోల్ గానీ గ్యాస్ గానీ ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. మరి ఇంట్లో కూర్చొని ఇన్స్టాలో ఉన్న ఫేక్ రూమర్స్ నమ్మి జనాలు వస్తున్నారు కదా, వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు? ఇది ఫేక్ రూమర్స్ అని చెప్తున్నారు. నేను కూడా నిన్న ప్రెస్ రిలీజ్ కూడా చూశాను. గవర్నమెంట్ కూడా ప్రెస్ రిలీజ్ ఇచ్చింది. కానీ ఓల్డ్ సిటీకి పోతే మీరు ఒక్క పెట్రోల్ పంప్ లేదు. స్టాక్ ఎందుకు లేదా అని అడుగుతున్నాను. సూటి ప్రశ్న. స్టాక్ ఎందుకు లేదు? స్టాక్ ఉంటే మళ్ళీ వేయాలి. గంటలు లైన్ లో ఎందుకు? పలక్నుమా గానీ బార్గస్ గానీ నిన్న నేను ఇక్కడ నుంచి చార్మినార్ వరకు పోయి వచ్చినా ఎక్కడ పెట్రోల్ లేదు. పెట్రోల్ పంపులు బంద్ ఉండే. మరి ఇక్కడ చూసుకుంటే ట్యాంకర్ల మీద ట్యాంకర్లు వస్తున్నాయి కదా ఎస్ఆర్ నగర్ లో. మరి దీని మీద ఏమంటారు? ఇక్కడ వస్తున్నాయి, ఎక్కడ ఎందుకు రావట్లేదు అంటారు? లేదు, వస్తున్నాయి. కొన్ని పంపులలో ఉన్నది లేదని కాదు. కానీ ప్రజలు భయాందోళనకు గురై లైన్లు చేస్తున్నారు. రూమర్స్ వల్ల అనుకోండి, లేకపోతే వార్ గురించి కానీ. ఇది ఇంకా అది రూమర్స్ అంటే ఆ రూమర్స్ ఎవరైతే స్ప్రెడ్ చేశారో వాళ్ళ మీద కూడా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నా. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏప్రిల్ 15 నుంచి కూడా లాక్డౌన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఒక రూమర్ కూడా నడుస్తుంది. దాని మీద మీరేమంటారు? లాక్డౌన్ అయితే రాదు. ఇప్పటికే ఆ కరోనా లాక్డౌన్ అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ప్రజలు ఎవరు ఆ బిజినెస్ లు గానీ ఏమన్నా గానీ గ్రో కాలేదు. ఒక్కసారి లాక్డౌన్ అయిందంటే అది అందరికి ఇబ్బంది అయింది. మళ్ళా సార్ ఈ పెట్రోల్ గురించి లాక్డౌన్ అంటే చాలా ఇబ్బంది అవుతుంది.